రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ 18,000 వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రుల కార్యాలయం ముట్టడిలో భాగంగా దొడ్డి కొమరయ్య భవన్ నుండి పెద్ద గడియారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాభవన్ ముట్టడి చేయగా పోలీసులు జోక్యం చేసుకుని ఆర్డీఓ అశోక్ రెడ్డిని పిలువగా వారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 3 నెలల నుండి పారితోషకాలు రావడం లేదని వెంటనే చెల్లించాలని కోరారు. ఆశా వర్కర్లపై టార్గెట్ పెట్టి మానసిక వేదనకు గురి చేస్తున్నారని, అనేక మంది ఆశా వర్కర్లు ఒత్తిడికి గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ సంబంధం లేని ఇతర పనులు చేయించవద్దని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్హెచ్ఎం స్కీమ్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేశ్వరి, కార్యదర్శి తవిటి వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, లకడపాక రాజు, సహాయ కార్యదర్శులు పెంజర్ల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు ఎదుళ్ల సునీత, ఆదిమల్ల సుధీర్, సిహెచ్ అనురాధ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సైదమ్మ, రేణుక, నవనీత, కవిత, శైలు తదితరులు పాల్గొన్నారు. 18,000 ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం వర్ధిల్లాలి. ఆశా వర్కర్స్ ఐక్యత, ఆశా వర్కర్స్ ఐక్యత, ఇవాళ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే ఇవాళ. చావు ఖర్చులకు 50,000 రూపాయలు ఇవాళ, మట్టి ఖర్చులపై 50,000 రూపాయలు. ఇట్లాంటి కేసులతోని, అరెస్టులతోని ఉద్యమాలను ఆపినటువంటి చరిత్ర ఎక్కడో కూడా లేదు. ఎక్కడైనా కేసులు పెట్టినా, ఉద్యమాన్ని అణిచివేసినా, ఎంతైతే అణిచివేస్తారో అంత తిరుగుబాటు తీవ్రతరం అవుతుంది తప్ప ఈ తిరుగుబాటు ఆగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు 28వ తారీఖు నాడు ఆశాలది చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం. హైదరాబాద్ కార్యక్రమం పెట్టే నాటికి ఈ బడ్జెట్లోనైనా కనీసం ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి ఆశాలకు సంబంధించినటువంటి ఇతర సమస్యల పరిష్కారం కోసం అవసరమైనటువంటి బడ్జెట్ అన్నింటిని కూడా కేటాయించి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడమే కాదు, సమ్మె వరకు కూడా వెళ్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మేము పోయినా కూడా మా కుటుంబానికి ఆధారం లేకుండా అయిపోతుంది. మాకు వెంబడే ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇస్తామని కమిషన్ రేట్కి ఎన్నిసార్లు పోయినా కూడా కమిషనర్ గారు కూడా చెప్పిర్రు మీకు 50,000 చేస్తామని, కానీ ఇంతవరకు అమలైన పద్ధతి ఏడా కనబడట్లేదు. చాలా ఘోరంగా ఒక మహిళలను కూడా చూడకుండా ఇంత మమ్మల్ని ఆశా వర్కర్లను చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలన్నా మాకు ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి, మా సమస్యలన్నీ పరిష్కరించాలి, లేకుంటే ఎడల మేము సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఆ 19 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఎప్పుడు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు మాతోటి చేయించుకుంటున్నారు, కానీ వేతనం ఇచ్చే దగ్గర మాత్రం మేము ఎవరికి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఖర్చులు పెరుగుతున్నాయి, మేము బతకడం కూడా కష్టమవుతుంది. ఖర్చులు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం గుర్తించకుండా మమ్మల్ని పనులకైతే ఉపయోగిస్తుంది, కానీ వేతనం ఇచ్చే కాడ మేము గుర్తు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాకంటూ ఫిక్స్డ్ వేతనం చేయకపోతే మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం.